అందరికీ నమస్కారం. ఈ నోటిదోల మాజీ మంత్రితోటి సత్యసావు అవుతుంది. మేమన్నా మాట్లాడాలంటే కుక్క ఏడిచినట్టు ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది. ఆమె బయటకు వస్తే మాత్రం నోట్లో నుంచి ఏ మాట వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడుతుంది. వచ్చిందండి వయ్యారి అన్నట్టు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ అయిపోయింది, బయటకు వచ్చింది. ఇక లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏమో సంబంధం, మిథున్ రెడ్డి గారికి ఏమో సంబంధం, అసలు రాజకేశ్ రెడ్డికి ఏమో సంబంధం అనిద్దాము ముందు ఒకసారి ఆవిడేం మాట్లాడుతుందో వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు లిక్కర్ కి మిథున్ రెడ్డికి ఏం సంబంధం అండి? తెలీదు. లిక్కర్ కి చెవిరెడ్డి గారికి ఏం సంబంధం? నీకు తెలీదు. లిక్కర్ కి ఇంకొకరికి ఏం సంబంధం అండి? ప్రభుత్వం అమ్మిన మందుకి ఎవరైనా కమిషన్లు ఇస్తారా? ప్రైవేట్ వాళ్ళు అమ్మిన మందుకి కమిషన్లు ఇస్తారా? ఈరోజు బెల్ట్ షాప్ ఫస్ట్ రోజా గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వమే మందు అమ్మింది, దానికి కమిషన్లు ఇస్తారా అని రోజా అడుగుతుంది. అసలు దానికంటే ముందు రోజా గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్డర్స్ ఇచ్చే వ్యవస్థని తీసేసి మాన్యువల్ పద్ధతిలో ఆర్డర్లు ఇచ్చే వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు అనేదానికి సమాధానం చెప్పాలి. అది చేసింది మిథున్ రెడ్డి. ఇదే సిట్ ఆరోపణ. అదేవిధంగా ఈ లిక్కర్ డబ్బులు తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది. ఆయన దగ్గర కొంత అమౌంట్ దొరికింది, అది కూడా సీజ్ చేసే ఉంది. ఇది కూడా మీకు తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ చేశారా చేయలేదా అంటే నేను చెప్తున్నా, నేను ఆర్డర్లు మాన్యువల్గా తీసుకుంది ఎవరో అనేది బయటికి రావాలి. ఓకే, సిట్ అది కూడా తీసుకొచ్చింది. అసలు మీ మిథున్ రెడ్డికి కానీ, అసలు మీ ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెప్తున్న నీకు నిన్న అర్ధరాత్రి పూట 11 కోట్ల రూపాయలు ఒక చోట దొరికినాయి, గుర్తుందా? రాజకేశ్ రెడ్డి అండ్కో దుబాయ్లో ఒక విలాసవంతమైన భవనంలో ఉన్నారు, గుర్తుందా? నువ్వు పేపర్లు చూసి అలవాటు ఉందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే రాజకీయ నాయకురాలు కదా. సరే, మా పేపర్ చూడపోయినా సాక్షి పేపర్ ఇంకోటో చూస్తావు కదా. సాక్షిలో అంటే దీని గురించి ఏమి రాయరనుకో, మిగిలిన పేపర్లు ఏమన్నా చూసినప్పుడు గత వారం రోజుల నుంచి సిట్ ఏమేమి విచారణ చేసింది, ఎన్ని కోట్ల రూపాయలని సీజ్ చేసింది, అసలు హైదరాబాద్లో ఏ ఆఫీసుల్లో వీళ్ళు మీటింగ్ జరిగింది, ఏ బిల్డింగుల్లో ఏ రూముల్లో వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో చేసిన డబ్బులన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, ముడుపులు సేకరించడానికి కానీ వాడారు, బెంగళూరులో ఎంత రియల్ ఎస్టేట్లో పెట్టారు, బంగారం ఎంత కొన్నారు, హైదరాబాద్లో ఎంత రియల్ ఎస్టేట్లో పెట్టారు, ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యే భాషలో, అంటే మనుషులకు అర్థమయ్యే భాషలో అయితే న్యూస్ పేపర్లు, పత్రికలు, అలాగే న్యూస్ ఛానళ్ళు కథనాలని రాయటం, ప్రసారం చేయటం జరిగింది. మరి మనుషులకైతే ఖచ్చితంగా అర్థమవుద్ది అక్కడ ఖచ్చితంగా స్కామ్ జరిగింది అని. ఇంకొకటి, మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మీ నాయకులు, రోజా గారు, మీ నాయకులు, మీ జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఏం చేశారు? మద్యాన్ని మాన్యువల్గా అమ్మారు. మాన్యువల్గా అమ్మటం అంటే వీళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ అకౌంట్లో ఎంత వేస్తున్నారో, రెండో అకౌంట్లో ఎంత వేస్తున్నారో, అసలు గవర్నమెంట్ అకౌంట్లో వేసేది ఉందో లేదో మొత్తం డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా పూర్తిగా క్యాష్ 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 అండ్ క్యారీ ఇది జరిగింది. ఓకే, మీరు మాన్యువల్ విధానాన్ని పెట్టి ఆర్డర్లకు మాన్యువల్ విధానాన్ని పెట్టారు. ఓకే, అమ్మటానికి కూడా మాన్యువల్ విధానాన్ని పెట్టారు. మీకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వైన్ షాపులో మీరే కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళని ఎంప్లాయీలుగా చేసి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చేతే మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి చీప్ లిక్కర్ అమ్మించారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని మాట్లాడుతున్న ఈ రోజా గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఒంగోలు సింగరాయకొండ మధ్యలో ఉన్నటువంటి మెక్డవెల్స్ అనే కంపెనీకి సంబంధించిన బ్రాండ్ని ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ చేశారో వాళ్ళందరూ కలిసి ఎందుకు ఆపేశారు? మాగుంట గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్ గారు, ఇది నేను మీ పార్టీ ఎంపీని, మీకోసం ఇంత చేశాను, ఆ పార్టీ బీఫామ్ ఇచ్చినా కూడా నేను దాన్ని వదిలేసి మీకోసం వచ్చాను, అలాంటిది నా దగ్గర కూడా కమిషన్లు అడుగుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? అన్నా, మనోళ్ళు చెప్పినట్టు చేయన్న, ఇప్పటికే చాలా సంపాదించావు కదన్నా అన్న మాట వాస్తవం కాదా? మనోళ్ళు అంటే ఎవరు ఇల్లు అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరగలేదా? 10% మాత్రమే పైన వాళ్ళకి ఇచ్చి 90% ఎక్కడికి వెళ్ళింది? తాడేపల్లి కొంపలో ఏమన్నా బండలు తీసేసి సొరంగం ఒకటి తవ్వి ఆ సొరంగంలో డబ్బులు దాచిపెట్టాడా ఏంటి? అసలు బెల్ట్ షాపులే లేకుండా చేశారు అని నువ్వు మాట్లాడావు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు
ఇప్పటికిప్పుడు నువ్వు ఏ విలేజ్కి రమ్మంటే ఆ విలేజ్కి నేను వస్తా. నీ నియోజకవర్గం నగర్లోకే నేను వస్తా. నువ్వు 5 సంవత్సరాల్లో బెల్ట్ షాపులు మీ అన్న మూసేపిచ్చాడు అన్నారు కదా, ఏ బెల్ట్ షాప్ మూసేపిచ్చాడో చూపి. మద్యం రేట్లు పెంచితే తాగటం మానేస్తారని నువ్వు, ఆ విడదల రజని, అసలు మీ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు విపరీతంగా ప్రచారం చేశారు కదా. ఇట్లా ప్రచారం చేశా కదా 50 రూపాయలకు దొరికే మద్యాన్ని 200 రూపాయలకు అమ్మింది మీరు. అంత చీప్ లిక్కర్ జనాలకు పోసి జనాల ప్రాణాలతో చెలగాట వాడింది కాక వాళ్ళ రక్తాన్ని తాగి వాళ్ళ మాంసాలని పీల్చేసి మీరు కొన్ని వేల కోట్ల రూపాయల లిక్కర్ మాఫియాకి తెరదీశారు ఇవాళ మీరు. అవునా కాదా? మరి మద్యం రేటు పెంచితే తాగటం మానేస్తారని చెప్పిన మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడన్నా నేను రేటు పెరిగిందని మద్యం మానేశాను అని చెప్పేవాడిని ఒక్కడిని చూపించండి మీరు, ఒక్కడిని. పైగా మీ ప్రభుత్వంలో అఫీషియల్గా గవర్నమెంట్ అమ్మే వైన్ షాప్ దగ్గర నుంచి బెల్ట్ షాపులోళ్ళు మందు తీసుకెళ్ళి అమ్ముకోవాలంటే ప్రతి సీసాకి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ వసూలు చేసి మరీ బెల్ట్ షాపుల్ని ప్రోత్సహించారు రోజా మీరు. ఊరికే ఇష్టం వచ్చినట్టు వాగితే ఉపయోగంలే. షాపులు రిమూవ్ చేశారు, బొక్క చేశారు, పర్మిట్ రూములు ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఒక్క డిస్టిలరీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి లిక్కర్ మాఫియా జరిగింది? ఎక్కడి నుంచి డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదని నేను చెప్తుంది. ఎవరైతే అంతకు ముందున్న ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాందీ, కొరియర్ నెపోలియన్ ఇలాంటి బ్రాండ్లు ఏవైతే జనాలు ఎక్కువగా తాగుతారో, రాయల్ స్టాగ్, ఈ కంపెనీలన్నిటికీ మీరు పర్మిషన్లు ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారు డిస్టిలరీకి పర్మిషన్లు ఇవ్వకుండా ఆంధ్రా గోల్డ్ విస్కీ, 3 క్యాపిటల్స్, పవర్ స్టార్ 999 ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి పిచ్చి ముందు స్పిరిటే, అచ్చంగా స్పిరిట్ అమ్మి జనాల ప్రాణాలతో చెలగాటం ఆడాడు మీ అన్న. అది మీ అన్న గొప్పతనం. లిక్కర్ స్కామ్ జరిగిందో చెప్పాలి. అసలు అయినా నా డౌట్ ఏంటంటే అన్న 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 అంటది జగన్మోహన్ రెడ్డి కంటే 2 ఏళ్ళు పెద్దదండి ఈమె. అన్న అంట, అన్న ఎటు నుంచి అన్న మరి నాకు అర్థం కాల. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, అడుగు. లిక్కర్లు ఏవైతే ఈ రోజు ఉన్నాయో ఆ డిస్టిలరీలు అన్నిటికీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఒకసారి మీరు వెరిఫై చేయండి. జీవోలు అన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే. పందెం కాస్తావు రోజా, పందెం కాస్తావు కాదని ఇంకా ఏ కాడికి తాడేపల్లి పంపించిన స్క్రిప్ట్ చదువుతా, సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ చదువుతా, ఎన్నాళ్ళు చదువుతావు రోజా? నువ్వు మంత్రిగా పనిచేసి ఘోర పరాజయం పాలేవు నగర్లో. ఇప్పుడు నువ్వు నగర్ నియోజకవర్గం వెళ్ళి ఓట్లు అడిగితే చెప్పులు తీసుకొని చీపురు కట్టలు తీసుకొని అంతా ఆడవాళ్ళు నిన్ను. ఇంకా అబద్ధాలు 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 మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు హయాంలో అంట డిస్టిలరీకి పర్మిషన్లు ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు? నువ్వు ఎన్ని డిస్టిలరీలు మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మందు తయారు చేయటం చేతగాని వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇచ్చాడు. మరి ఇంత దారుణంగా అబద్ధాలు మీడియా ముందు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇది ఆ డిస్టిలరీలో నుంచి ఈరోజు స్కామ్ జరిగింది అంటే, నాసి రకం మందు ఇచ్చినారంటే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ డిస్టిలరీని ఎందుకు మూసేయలేదు? ఈమెకి బొగడా కూడా తెలియదండి, ఏమి తెలియదు ఈమెకి. ఏదేదో లోపల ఏదో మాట్లాడుతూ ఉంటారు, లేచిన కానీ సాక్షి పేపర్స్ వస్తూ ఉంటుంది, సాక్షి టీవీ చదువుతూ ఉంటుంది. సాక్షి టీవీలో స్క్రోలింగ్ ఏదైతే అది ఆ ఈశ్వర్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ వింటూ ఉంటుంది. అవన్నీ మైండ్కి ఎక్కించుకొని ఆ కేఎస్ ప్రసాద్ అని అనలిస్ట్ చెప్పేవన్నీ వినేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకండి? స్కామ్ జరిగింది అని చెప్పారు, అన్ని ఆధారాలతో సహా మాట్లాడుతున్నారు. వెళ్ళి రాజు కాశిరెడ్డిని అడుగు, ములాఖత్లో మీట్ అయ్యి నిజంగా స్కామ్ జరిగిందా లేదా అని. లేకపోతే రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ములాఖత్తులో వెళ్ళి అడుగు, స్కామ్ నిజంగా జరిగిందా అన్న, ఇన్ని డబ్బులు ఏం చేసావన్నా, ఏడబెట్టావన్నా అని అడుగు. అన్న అన్న అంటున్నావు కదా. ఊరికే సొల్లు పురాణాలు సొల్లు. ఇట్లాంటి వాళ్ళు ఇవన్నీ వింటే మనకు ఉన్న మైండ్లో కూడా పోతాయి. ఈ అబద్ధాలన్నీ నిజాలని నమ్ముతున్నారేమో, ఈ గొర్రెలన్నీ ఉన్నాయి నమ్మటానికి. అంత దారుణాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా 40% ఓట్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో మీరు అర్థం చేసుకున్న. 40% మంది ఇప్పటికన్నా మారకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములు ఈ సంవత్సరం 2 నెలల్లో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇక రానున్న రోజుల్లో ఇసుక మాఫియా కావచ్చు, రేషన్ మాఫియా కావచ్చు, ఇళ్ల పట్టాల్లో చేసిన స్కామ్ కావచ్చు, సహజ వనరుల గురించి చేసిన స్కామ్ కావచ్చు, మానవ వనరుల్ని దొబ్బితిన్న స్కాములు కావచ్చు, ఆయన కంపెనీల్లో పెట్టిన షెల్ కంపెనీల ద్వారా వచ్చిన పెట్టుబడులు కావచ్చు, ప్రతి ఒక్కటి రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. ఇవన్నీ చూసన్నా కొంచెం మారి బుద్ధి పెట్టి మైండ్ పెట్టి ఆలోచించి ఎవడు కరెక్ట్ ఎవడు తప్పని తెలుసుకొని చచ్చి 2029లో ఓట్లేండి. ఆ గొర్రెలందరికీ చెప్తాను. నమస్తే.